సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కోలన్ రాజారాణి హాజరయ్యారు. వర్షాకాలంలో ప్రజలు రోగాల బారిన పడకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా మున్సిపల్ మెడికల్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. అనంతరం బొల్లారం మున్సిపల్ మెడికల్ ఆఫీసర్ రాధిక మాట్లాడుతూ ప్రజలు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అధికంగా వస్తాయని, వాటి బారిన పడకుండా పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆవిడ సూచించారు. ఒకసారి మంచిగా రాసి అంతా పాకురు పెట్టడం. అధికారి డాక్టర్ రాధిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బొల్లారం మున్సిపల్ ప్రజలకు నా విజ్ఞప్తి. వర్షాకాలంలో దోమలు మరియు ఈగలు విపరీతంగా పెరుగుతాయి. దోమల వల్ల వచ్చే వ్యాధులు అంటే మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా, వాంతులు మరియు విరోచనాలు. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులు మన దరికి చేరవు. దోమలు నీళ్ళలో గుడ్లు పెడతాయి. నీటి నిల్వ ఉండే దాంట్లో తోక పురుగులే దోమలుగా మారుతాయి. సో మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే ఇంటిలో మరి ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి నిల్వ ఉండే ప్రదేశాలు అంటే పూల కుండీలు, తొట్టులు, టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, రోలు మరియు సిమెంట్ తొట్టులు ఇవన్నీ శుభ్రపరచుకోవాలి. నీటి నిల్వ ఉండే డ్రమ్ములు, బకెట్లు, వాటర్ సంపులు మరియు వాటర్ ట్యాంకులు పూర్తిగా మూసి ఉండేలాగా చూసుకోవాలి. నేను వైద్యాధికారి డాక్టర్ రాధిక, ప్రాథమిక